వేడి వేడిగా మటన్ సూప్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక పావు కిలో మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులోకి మసాలా పౌడర్ కోసం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, చెక్క, లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో చెక్క, లవంగాలు, పెద్దలపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా వేసి బాగా కలిపేసుకొని మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ముక్కలంతా కూడా బాగా పట్టేలాగా వేయించుకోండి ఒక 2 మినిట్స్. తర్వాత ఒక టమాటాని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసేసుకొని మనకి ఎంత సూప్ అయితే కావాలో అన్ని వాటర్ పోసేసుకోండి. ఈ వాటర్ అంతా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడికిపోయిందో, ముక్క అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట. దీంట్లో చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే మటన్ సూప్ రెడీ అన్నమాట. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత యాపిల్ సేమియా చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒక కప్పు సేమియా తీసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్ తీసుకున్నానండి. ఇదంతా కూడా ఘీలో కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. లేదు మీరు మొత్తం పాలతో అయినా కూడా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్తో కుక్ చేస్తే సేమియా త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా వాటర్ పోసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత మనం పాలు, మన థిక్నెస్ని బట్టి మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోండి. ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార వేసుకోండి. ఇది షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ కలుపుకోవచ్చు. అది లాస్ట్లో అయినా మీరు టేస్ట్ చూసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో షుగర్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు పోసుకోండి. పాలు ఆల్రెడీ కాచి చల్లార్చుకున్నవైతే విరగకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా సేమ్యాని కొద్దిసేపు ఇందులో ఉడికించుకోండి పాలల్లో. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో కొద్దిగా ఇలాచీ పౌడరు, కుంకుమ పువ్వు వేసుకోండి. ఇవి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని యాపిల్ ముక్కలు మిక్స్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ సేమియా రెడీ.